మీడియా మిత్రులకు తెలంగాణ సోదరి సోదరులకు మీ పొన్నా లక్ష్మి గారు నమస్కారం. సాయంకాలం ఖరీఫ్ మొదలై 3 మాసాలైంది. ఇప్పటి వరకు రైతులకు అండగా ఈ ప్రభుత్వం ఏమాత్రం చొరవ తీసుకోకుండా సకాలంలో పంటలు వేసే సందర్భంగా చూడకుండా నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం వల్ల, నిర్లక్ష్యం వల్ల 68 లక్షల ఎకరాలలో వరి సాగు కావాల్సిన తెలంగాణలో కేవలం 25 లక్షలు అంటే 35% మేరకే సాగవడం ఇది ఒక నిదర్శనం కాదని. దాంతోపాటు ఇలా కావడానికి కూడా కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు వీళ్ళు అన్వేషించే సమీక్షించే పరిస్థితులు లేరు అనేది చాలా స్పష్టంగా. ఏమయ్యా 3 మాసాలు అయితే నేనేదో బ్యాంకర్స్ మీటింగ్ అయింది, సాధారణంగా ఎవ్రీ 3 మాసాలకు ఎప్పుడు చేస్తారు. కానీ గతంలో చెప్పినట్టుగా ఏదైతే లక్ష్యం పెట్టుకున్నారో పంట రుణాలకు సుమారు 49,000 కోట్ల పైచిలకు పంట రుణాలు ఈ ఖరీఫ్లో ఇవ్వాల్సింది. 3 నెలలైనా ఈ మంత్రి గారేమో మీటింగ్ కాన్ఫర్ చేసిన మా మంత్రి గారేమో 7,500 అంటారు. వాళ్ళ దాంట్లో అసలు ఏం మాట్లాడుతున్నారో తెలియట్లేదు. ఇంకోటి ఏమో బ్యాంకర్స్ వాళ్ళ రిపోర్ట్లు ఏమో 17,000 అంటారు. 17,000 ఇచ్చినా అది 30% కూడా కాలేదు. అంటే 100కి 3వ వంతు లోన్లు కూడా ఇవ్వకుండా ఉండడం ఒకటైతే, క్రాప్ విస్తీర్ణం పెరగకుండా ఉండడం రెండవదైతే, ఇంకో మంత్రి ఏమో అధికంగా సాగు చేస్తారు అని ఆ బ్యాంకర్స్ మీటింగ్లో మాట్లాడతారు. ఈ మంత్రి మాట్లాడిన ఫిగరు ఆ మంత్రి చెప్తున్న స్టేట్మెంట్లకు పొందడం లేదు. బ్యాంకర్స్ ఇచ్చిన దానికి సమన్వయం లేదు, కోరలేదు. బ్యాంకర్స్ కూడా ఏం సహకరించట్లేదు అనేది చాలా నగ్న సత్యం. ఎందుకంటే కేవలం 17,000 కోట్లు ఇచ్చి 3వ వంతు మాత్రమే లోన్లు ఇచ్చి పంట రుణాలు ఎప్పుడు ఇస్తారయ్యా? కొత్తలు ఎప్పుడు ఇస్తారా? నాట్లేసినప్పుడే కదా ఇచ్చేది. అందుకే కదా కావాల్సింది. మోస్ట్ ఆఫ్ ది మనీ ఈజ్ రిక్వైర్డ్ ఎట్ ది టైమ్ ఆఫ్ ప్లాంటేషన్. మరి అటు ప్లాంటేషన్ అప్పుడు ఇవ్వకుండా కోతలప్పుడు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటే మీ టార్గెట్ పెట్టుకోవడం దేనికి? ప్రభుత్వం నిమ్మకు నీరెత్తుకుని ఎందుకు? అది కానీ ఇంకా ఇప్పుడు రచ్చ జరుగుతున్నది. ఏది? రుణమాఫీ. మొదలేదో 41,000, తర్వాత 31,000, క్యాబినెట్లో ఒక ఫిగరు, తర్వాత ఇక్కడికి వచ్చింది ఒక ఫిగరు, బడ్జెట్లో పెట్టింది ఒక ఫిగరు, ఆ తర్వాత ఏదో 17,000 కోట్లు ఇస్తామని చెప్తా ఉన్నారు. అది అందరికీ చేరలేదనేది ఒకటైతే, ఇచ్చిన వాళ్ళకి కూడా చేరడం లేదనేది బ్యాంకర్స్ గణంగా స్పష్టం ఆలోచన జరుగుతుంది. కానీ ఈ పంట రుణాలు ఎప్పుడు చేయాలి? మాఫీ చేస్తారు అని వేచి చూసుకుంటూ సాగు చేయకుండా, రుణాలు దొరకకుండా ఉంటే సాగు ఎక్కువ కాదు. ఒకవేళ పంట రుణాలు మాఫీ చేస్తే నేను అన్నట్టుగా మొదటి రోజే యోగా చేస్తే చాలా బాగుండేది. అది చేయలేదు. తర్వాత పంటలు సాగు చేస్తున్న నేపథ్యంలో నాట్ల సమయంలో చేయలేదు. బ్యాంకర్స్ కోఆపరేట్ చేయట్లేదు. బ్యాంకర్స్ అదనంగా లోన్లు ఇవ్వట్లేదు. వాళ్ళు చెప్పిందే ఇవ్వట్లేదు. అటువంటిప్పుడు వ్యవసాయం ఎలా ముందుకెళ్తుంది? రైతులు ముందుకెళ్తారు? దురదృష్టం కదా ఇది. అంటే అస్తవ్యస్తమైన పరిపాలన, అవగాహన లేని మంత్రులు, సమీక్షలు చేయకుండా, రైతాంగాన్ని పట్టించుకోకుండా ఉన్న నేపథ్యాన్ని ప్రజలు, రైతులు చూస్తున్నారు. దురదృష్టం. ఇంకా అదే కాదు, టీఆర్ఎస్ గవర్నమెంట్లో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతు బంధు ఎప్పుడు ఇచ్చారు? కానీ నాట్లప్పుడే ఇచ్చారు. అది కూడా కలిసి వచ్చేది కదా. విస్తీర్ణం పెరగడానికి, రైతులకు ప్రోత్సాహకంగా ఉండడానికి. అది ఇస్తలేదు. రైతు బంధు ఇవ్వలేదు. రుణమాఫీ పంటలు సాగు కట్టి ముందే చేసి ఉంటే బ్యాంకర్స్ కూడా కొద్దిగా ముందుకు వచ్చేవాళ్ళు. ఈ బ్యాంకర్స్ అంతకు ముందుకు రారు. చెప్పిన దాంట్లో 3వ వంతు కూడా అప్పులు ఇవ్వట్లేదు. మరి వ్యవసాయం క్రాప్ ఎట్లా పెరుగుతుంది? విస్తీర్ణం ఎట్లా పెరుగుతుంది? రైతులకు మేలు ఎట్లా జరుగుతుంది? నువ్వు రైతు బీమా లేదు, రైతు రుణమాఫీ పంటలు వేసే కంటే ముందు లేదు, బ్యాంకర్స్ ముందుకు రాలేదు. బ్యాంకర్స్ చెప్పిన దానికి కూడా 3వ వంతు కూడా ఇవ్వకుంటే ఎట్లా పెరుగుతుంది? అందుకోసం ఈ సంవత్సరం పంట రుణాలు ఇవ్వడం అంతా 3వ వంతుకైతే, సాగు 3వ వంతుకే అవుతుంటే
మరి రేపు మళ్ళీ జనాలు ఇబ్బంది పడతారు, రైతులు ఇబ్బంది పడుతున్నారు కదా. అదే కాకుండా బ్యాంకర్స్ మీటింగ్లో మీరే చెప్పారు మొత్తం ఓవరాల్ అదర్ దాన్ వ్యవసాయానికి కూడా, వ్యవసాయం కాకుండా ఉండే మిగతా రంగాలకు కూడా 100% కూడా ఇవ్వట్లేదు. సరే అవి ఇంకా 8 ఉంటుంది కావచ్చు, ఇస్తుండొచ్చు, ఇవ్వాలని కోరుకుంటాం. దాని మీద చర్చించడం అనవసరం. కానీ రైతాంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నదే చెప్పగలిగేది, చూపగలిగేది, వినగలిగేది, చూడగలిగేది. ఈ బాధలు వినగాయని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం, చేయాలని. అందుకోసం ఈ ఆర్భాటపు ప్రకటనతోటి ఏది విమర్శించే పద్ధతులతోటి కాలయాపన చేయకుండా రైతులకు మేలయ్యే విధంగా చేయాలనేదే మా డిమాండ్. అదేవిధంగా రేపు ఈ రుణమాఫీ మీద ఖచ్చితంగా రాష్ట్రం అంతటా కూడా రైతాంగం ఎక్కడ 41,000, ఎక్కడ 36 లక్షల మందికి దొరికేది, 17 లక్షల మందికి కూడా రాలేదు, ఆ 17 లక్షల మందికి కూడా రాలేదు. దీని మీద ప్రతిపక్షంలో ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తున్నది. రేపు రాష్ట్రం అంతటా కూడా నిరసన చెప్పే విధంగా మరి ధారణా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇది విజయవంతం అవుతుంది. రైతుల ముచ్చట ఎప్పుడైనా కానీ పట్టించుకోకపోతే ఆ ప్రభుత్వాలు సర్వనాశనం అవుతాయనేది ఖచ్చితంగా